బ్రో ఎలా అనిపించింది బ్రో దేవర ట్రైలర్ మీకు? నిజంగా చాలా అంటే చాలా బాగుందన్న. పాటలు చూసుకుంటే ఇలా ఉన్నాయి ఏంటి అనుకున్నాం, కానీ ఇచ్చి పడేసాడు భయ. కోత కోసాడు నిజంగా, కోత కోసుకొస్తాడు. ధైర్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా కాలర్ ఎగరేసుకోవచ్చు. ఇంకా అసలు అలా ఉన్నాయి విజువల్స్. మామూలుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసాడు భయ. బాబా ఏం చూపించాడు అంటే అసలు నిజంగా హీరోయిన్ డైలాగ్ ఒకటి చెప్పింది, వాళ్ళ నాన్న రూపం అయితే వచ్చింది కానీ రక్తం అయితే రాలేదని చెప్పింది డైలాగు. అదైతే ఇంకా బాగుంది. కులం లేదు, మతం లేదు, వీళ్ళకి సావంటే భయం లేదురా. ఆ డైలాగ్ అయితే అబ్బా నిజంగా మైండ్ నుంచి పోవట్లేదు భయ. చాలా అంటే చాలా బాగుంది, ప్రతి ఒక్కరికి నచ్చినట్టు ఉంది. నిజంగా సాంగ్స్ అయితేనే డౌన్ గా ఉన్నాయి. సినిమా అయితే వేరే లెవెల్ గా సూపర్ గా ఉంటది అనిపిస్తుంది నాకు. డబుల్ యాక్షన్ ఇద్దరు ఎన్టీఆర్ ఉంటారు అంటున్నారు మీరు? లేదు భయ, సింగలే, డబుల్ ఏం లేదు. ఈయన ఫస్ట్ మౌనం పాటిస్తాడు, తర్వాత బరిలోకి దిగుతాడు. అదే అర్థమైంది నాకు దాంట్లో. బరిలోకి దిగరా అంటే లేదు వాళ్ళు నన్ను చంపేస్తారు అంటాడు ఎన్టీఆర్. తర్వాత యుద్ధం స్టార్ట్ చేస్తారు. కోత నరుకుడు బాగా నచ్చింది దాంట్లో. దాంట్లో దిగుతాడు, బడిలో దిగి అందరిని వేస్తాడు చూసా, లేపుతాడు ఒక్కొక్కరిని. అది దాంట్లో బాగుంది. షాట్ వచ్చేసి సొరచాపతో రావడం షాట్ ఎలా అనిపించింది? అది బాగుంది భయ. షిప్ లో మొత్తం అన్ని చూపించాడు బ్యాక్గ్రౌండ్. మనకి ఆల్రెడీ లాస్ట్ లో చూపించాడు చిన్న ప్రోమోలో. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మొత్తం రిలీజ్ చేసాడు, చాలా బాగుంది. ఇంకోటి హీరోయిన్ కూడా డైలాగ్ హీరోయిన్ గా చెప్పేది వాళ్ళ నాన్న గురించి. వాళ్ళ నాన్న రూపం అయితే వచ్చింది కానీ రక్తం అయితే ఇడికి రాలేదని. వాళ్ళ హీరోయిన్ చాలా బాగుంది, లుకింగ్ అనిపించింది లంగా ఓనీలో బ్లూ కలర్. సూపర్ నచ్చిందా నీకు? నచ్చింది కాబట్టి బాగుంది అంటున్నా. అంటే ఇప్పుడు సినిమా ఆ ట్రైలర్ లో చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మ్యూజిక్ సూపర్. ఇంట్లో మాత్రం ఇరగా తీసాడు మ్యూజిక్ కరెక్ట్ గా. అది చేసే మాటలకు గానీ ఆ జగపతి బాబు వాయిస్ గానీ నిజంగా ఇచ్చి పడేసారు భయ. చాలా బాగుంది మ్యూజిక్ మాత్రం. మరి ప్రకాష్ రాజ్ ఎలా కనిపించారు మరి? ఓవరాల్ లుక్ ఎలా అనిపిస్తుంది ఎన్టీఆర్ ట్రైలర్ లో? అదే ఎన్టీఆర్ మరొక మనిషి అన్నట్టుగా అనిపించింది. ట్రిపుల్ ఆర్ తర్వాత ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నాడా అని అయితే అనిపించింది. ఇచ్చి పడేస్తాడు భయ మామూలుగా. అదే ఎక్స్పెక్ట్ చేయలేవు భయ. ట్రైలర్ చాలా మంది సినిమాతో పాన్ ఇండియాలో తన మార్క్ ఉంచగలడంట. 100% ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ ఉందా ట్రైలర్ లో? దానికి మించి ఉంది భయ, దానికి మించి ఉంది. అంటే ప్రభాస్ అన్న రేంజ్ కి వెళ్ళిపోతాడా? ఏమో వెళ్ళొచ్చేమో చెప్పలేము. అట్లీస్ట్ బన్నీ రేంజ్ కి వెళ్తాడా? ఎందుకు భయ? సో ఫైనల్ గా ట్రైలర్ గురించి ఏం చెప్తావు? సూపర్ భయ, సూపర్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి పండగే. ఇచ్చాడు, ఆల్రెడీ ఇచ్చేసాడు భయ. కొంతమంది ఈసారి థియేటర్స్ తగలబడిపోతాయి అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వల్ల, మరి ఏమంటారు? తగలబడితే నువ్వు వాటర్ జల్లి వెళ్ళి తప్పేముంది చెప్తావా? అంతే మరి. బ్రో సినిమా మరి ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుంది? నీ బెజవాడ 1000 కోట్లు అనుకుంటున్నాను. 1000 కోట్ల మరి ఎన్టీఆర్ అన్నది. ఎన్టీఆర్ లుక్ అంటే ఏముంది బ్రో, ఎప్పుడూ చూడలేదు కదా మనం ఆ మాస్ అనేది. ఫస్ట్ టైం చూస్తున్నాం, వేరే లెవెల్ అంతే. సైఫ్ అలీ ఖాన్ ఎలా అనిపించాడు సినిమాలో ట్రైలర్ లో? ఏవి మాటలు లేవు బ్రో, చెప్పలేము అంతే, మాటలు చెప్పుకోలేము. ఆ విఎఫ్ఎక్స్ అవని మన కొరటాల ఇచ్చిన మాట ప్రకారం ఆ వాటర్ విజువల్స్ అవనివ్వండి, ఆ విఎఫ్ఎక్స్ అవనివ్వండి, ఆ ఫైట్ యాక్షన్స్ అవనివ్వండి, నో వర్డ్స్. జాన్వి ఎలా అనిపించింది? తెలుగు అమ్మాయి ఎలా ఉందా? ఎలా ఉంది? బికమ్ ఏ క్రషర్. 2000 కోట్లకి ఎక్కువ రావచ్చా? ఈజీగా. బాహుబలి అనేది అది వేరే, అది పక్కన పెట్టేసుకుందాం. ట్రిపుల్ రికార్డ్స్ దాటేస్తుంది అనమాట. ట్రైలర్ ఎలా ఉంది? చూశాను భయ్య, అర్రాచకం అనే చెప్పాలి, కొరటాల శివ విధ్వంసం అనే చెప్పాలి. ఒక ట్రిపుల్ ఆర్ ఒక బాహుబలి చూసినప్పుడు ఏ ఫీల్ అయితే వచ్చిందో, అసలు ట్రిపుల్ ఆర్ ట్రైలర్ చూసినప్పుడు థియేటర్ లో మనం ఏ ఫీల్ అయితే బయటకు వచ్చామో, ఆ పులి దగ్గర ఎన్టీఆర్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, లాస్ట్ లో ఒక షాట్ ఉంది భయ్య, తిమింగ్లాండ్ పట్టుకొని ఎట్లా ఎగరతా అంటే ఇంటర్నేషనల్ షాట్స్ ఉన్నాయి నిజంగా సినిమాలో. ఇంగ్లీష్ వాడు కూడా ఇంత మంచి సినిమా తీస్తాడో లేదా ఇలాంటి ట్రైలర్ కట్ చేస్తాడో నాకు తెలియదు, కానీ తెలుగు ఇండస్ట్రీని ఒక రేంజ్ లో పెట్టారు భయ్య. ప్రభాస్ అన్న కానీ, ఎన్టీఆర్ అన్న కానీ, రామ్ చరణ్ అన్న కానీ నిజంగా మైండ్ పనిచేయట్లేదు. ఇంకా కూడా విజువల్స్ అలాగే ఉన్నాయి. అసలు ఎన్టీఆర్ అన్న ఒక క్యారెక్టర్ ఏమో అమాయకంగా చేశాడు, అంత మన అంత వైబ్రెంట్ గా చూపించి, అంటే అంత ఘోరంగా, అంత ఏమంటారు దాన్ని ప్రపంచంగా చూసిన ఎన్టీఆర్ ని మళ్ళీ అంత కూల్ గా అమాయకంగా చూడాలి. నిజంగా ఆయనే ఎన్టీఆరే భయ్య. మన తెలుగు ఇండస్ట్రీలో యాక్టింగ్ పరంగా తెంగాలి అంటే ఎన్టీఆర్ అనే భయ్య. ఏమన్నా విజువల్స్ నిజంగా మైండ్ లోంచే పోవట్లేదు అసలు. కొరటాల శివ లాస్ట్ టైం ఆచార్యతో పెట్టాడు, రాడ్ అన్నారు. ఈసారి థియేటర్లు అన్నిటికీ రాడు పెట్టేస్తాడు భయ్య. నిజంగా థియేటర్కి వెళ్ళేటప్పుడు ఆ బీపీ టాబ్లెట్లు, హార్ట్ అటాక్ టాబ్లెట్ ఏమైనా ఉంటే తీసుకెళ్ళండి, ఎందుకంటే హార్ట్ అటాక్ తో చచ్చిపోతారు. నిజంగా ఆ విజువల్స్ అలా ఉన్నాయి. అసలు ఫస్ట్ దూకే ధైర్యమా జాగ్రత్త స్పీకర్లు పెట్టుకుని నిన్నప్పుడు నిజంగా తల పనిచేయలేదు భయ్య. ఇప్పుడు లేస్తున్నాను, నాకు గూస్ బంప్స్, నరాలు అట్లే లేస్తా ఉన్నాయి. అలాంటి సాంగ్స్ కానీ, చుట్టమల్లే కానీ, తర్వాత మొన్న వచ్చిన సాంగ్ కానీ, ఇప్పుడు ఈ విజువల్స్ చూస్తామంటే నిజంగా సైఫ్ అలీ ఖాన్ తన అదృష్టం చేసుకున్నాడు ఎన్టీఆర్ అన్నతో చేసిన దానికి. ఆయన కెరీర్ లో ఇలాంటి మంచి సినిమా ఉందా భయ్య? ఏమన్నా అసలు
ఎన్టీఆర్ పక్కన నిలబడితే నిజంగా ఒక పిల్లి కూడా పులేలా ఉన్న షాట్ భయ్య. ట్రైలర్ మాత్రం అరాచకము ఏ మాత్రం తీసిపోదు. బాహుబలి, RRR, KGF2 ఆ గన్ షాట్ పెట్టినప్పుడు ఎలాగైతే మనకి ఎలివేషన్లు వచ్చినాయో ఇంటర్నేషనల్ సినిమా భయ్య దేవరా. ఇన్ని రోజులు ట్రోల్ చేశారు కొట్టాల శివ ఏంద్రాబాయ్ ఇంకా 20 రోజులు ఉంది పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోషన్స్ లేవు అన్నారు. మొత్తం కలిపి ట్రైలర్ ఇచ్చేసాడు భయ్య. ఏమన్నా విజువల్సా మొత్తం హాలీవుడ్ స్టాండర్డ్స్. నిజంగా థియేటర్ వస్తే మాత్రం కాల్చి దింగుతారు. పోట్ల భయ ఇంకా ఇప్పుడు తలుచుకుంటే కూడా నరాలు పని చేయట్లేదు. అలాంటి విజువల్స్ ఇచ్చాడు కొట్టాల శివ గారు. నిజంగా చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, ఎగిరిపోతాయి. కల్కి రికార్డులు ఎగిరిపోతాయి. ఒకవేళ నిజంగా పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాహుబలి కూడా వెళ్ళిపోతాయి భయ్య. అలాంటి సినిమా నిజంగా కొట్టాల శివ గారికి దండం పెట్టాలి. లాస్ట్ టైం రాజమౌళి సినిమా ఫ్లాప్, రాజమౌళి తర్వాత ఇంకా ఏ సినిమా తీసినా ఫ్లాప్, ప్రభాస్ అన్న ఫ్లాప్ అయింది, రామ్ చరణ్ ఆచార్య ఫ్లాప్ అయింది, ఈసారి ఫ్లాప్ అవుతానని చెప్పిన ప్రతి ఒక్క నా కొడుక్కి కొట్టాల శివ నోటి నిండా పెట్టేశాడు భయ్య. ఏమన్నా ట్రైలరా నిజంగా. అసలు ఇలాంటివి భయ్య నిజంగా చెప్తాను, 3 నెలలకి 4 నెలలకి తీసే సినిమాలు తీస్తా ఉంటారు చూడు, పూరి జగన్నాథ్ వీళ్ళందరూ ఇలా నేర్చుకోవాలి భయ్య. లేట్గా వచ్చినా పర్లేదు, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు టైం తీసుకున్నా పర్లేదు, కానీ ఇది ట్రైలర్ అంటే కొత్త జింపి వారి దెంగారు నిజంగా. రేపు థియేటర్లో మాత్రం థియేటర్లు కాల్చి దింగుతారు ఆ విజువల్స్ నిజంగా. ఒకప్పుడు జైలు ఒకసారి చూసినప్పుడు ఎన్టీఆర్ అన్న నా మీసం తిప్పుతా అంటే ఎలాగైతే అనిపించిందో అలా ఉన్నాడు భయ్య ఈ సినిమాలో కూడా. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ నిజంగా ఆర్య ఫంక్షన్ లో చెప్పాడు కాలర్ ఎగరేసుకోండి అనేసి, నిజంగా మాట మీద నిలబడ్డాడు. అలాంటి ట్రైలర్ ఇచ్చారు నిజంగా. రేపు థియేటర్లో నిజంగా చూస్తే బాలీవుడ్ మొత్తం కుత్త దెంగేస్తుంది. మీ తెలుగు ఇండస్ట్రీనే దెంగాలి అంటే అని రాసి పెట్టుకోండి. మొన్న కూడా కల్కి ప్రభాస్ ట్రోల్ చేశాడు కదా, ప్రభాస్ అన్న వేస్ట్ నమ్మటగాడు అనేసి. ఇప్పుడు దింగుతారు. ప్రభాస్ అన్న ట్రోల్ చేసేంత స్థాయి అవంది బాలీవుడ్ వాళ్ళు. ఆయనకి అసలు ఒక సినిమా హీరోగా కూడా చేయలేదు. ఎవరు పడితే వాడు తెలుగు ఇండస్ట్రీ మాట్లాడేది. ఇలాంటి ట్రైలర్స్ ఇలాంటి కట్ చేసి చూపించండి. ఈ మధ్య బాలీవుడ్కి అసలు ఇట్టే లేదు. చూసుకుంటే బాహుబలి రికార్డు కొట్టమని చెప్పండి. ఇప్పుడు భయ్య నిజంగా చెప్తున్నా, ట్రైలర్ మాత్రం కుత్త చింపిబారి దెంగాడు. మన తెలుగు ఇండస్ట్రీ పుణ్యం చేసుకుంది. ఫ్యూచర్ మొత్తం మనమే. ఇండియా కాదు, వరల్డ్ లో నెంబర్ 1 ఇండస్ట్రీ ఏదంటే తెలుగు ఇండస్ట్రీ. అందులో ఎన్టీఆర్ అన్నాడు. అమ్మ ఆకలితో ఉండి 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 ఫుల్ మీల్స్ పెట్టాడు భయ్య. ట్రైలర్ మాత్రం అరాచకం, కేసీపీడి కుత్త చింపిబారి దెంగాడు. థ్యాంక్ యూ. సో ఈసారి మాత్రం మంట పుట్టించిన సినిమా మాత్రం. సో ట్రైలర్ చూసా, ట్రైలర్ కూడా ఎక్స్ట్రీమ్ గా ఉంది. నేను ట్రైలర్ చూసినప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి, హాల్లో చూస్తే మాత్రం గూస్ పింపుల్స్ వస్తాయి. చూస్తాను, నువ్వు చూసి ట్రైలర్ చూసావా? ఎన్టీఆర్ ఫ్యాన్స్ పక్కన ఉంటే తొక్కలేసి పడతారు. ఇంకా శ్రీదేవి కూతురు కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. ఎక్స్పోజింగ్స్ కానీ, లేకపోతే ఆ మాటలు కానీ, లేకపోతే డైలాగ్ యాక్షన్ కానీ చాలా బాగుంది. దీంట్లో అయితే కామెడీ రోల్ కూడా ఎన్టీఆర్ మొత్తం 2 రోల్స్ ఉన్నాయి దీంట్లో. సో ఒకటి ఏంటంటే భయంతో ఉంటాడు, ఇంకోటి ఏంటంటే బాగా అగ్రెసివ్నెస్ తో ఉంటాడు. సో భయంతో ఉన్నప్పుడు క్యారెక్టర్ పెద్దగా పండదు, అగ్రెసివ్నెస్ తో ఉన్నప్పుడు క్యారెక్టర్ మాత్రం బాగా పండుతుంది. రక్త చరిత్ర సినిమా చూసావు నువ్వు? సో చూసి మాట్లాడు, ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది. ఇప్పుడు నీ ఉద్దేశం నీది, వేరే వాళ్ళ ఉద్దేశం వేరే వాళ్ళది. నువ్వు ఫ్యాన్స్ నిన్న హైయెస్ట్ వ్యూవర్షిప్ ఏది అనుకున్న సాంగ్స్ లో, ఇప్పుడు రీసెంట్ వచ్చిన సాంగ్స్ 107 million వ్యూవర్షిప్ వెళ్ళింది ఒక సాంగ్, దేవరా సాంగ్స్. సో అంత వ్యూవర్షిప్ ఉన్నప్పుడు నువ్వు సాంగ్ ఎక్స్పెక్టేషన్ బాగాలేదంటే చాలా తప్పు. ఇప్పుడు దేవరలో హీరోయిన్ ఒక డైలాగ్ ఉంటుంది కదా, సో రూపం వచ్చింది కానీ రక్తం రాలేదండి, అది ఎలా అనిపించింది? వాడు ఎన్టీఆర్ నేను చెప్పినట్టుగా ఎన్టీఆర్ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటేమో పప్పు శుద్ధ ఎన్టీఆర్, ఒకటి ఏంటంటే పవర్ఫుల్ ఎన్టీఆర్. సో ఆ డైలాగ్ ఏంటంటే పప్పు శుద్ధ ఎన్టీఆర్ది, ఈ డైలాగ్ పడాల్సిన పడితే అదేంటంటే పవర్ఫుల్ ఎన్టీఆర్ది. లాస్ట్ లో మాత్రం ఎన్టీఆర్ ఎండింగ్ వచ్చినప్పుడు ఒక షార్క్ మీద ఇలా పైకి ఎగురుకుంటూ వస్తాడు, అదైతే మైండ్ బ్లోయింగ్ బ్రో. బట్ నాకైతే ఇంకా కొంచెం ఉంటే బాగుండేది అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే జనాలు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు దేవర మీద. ఎందుకంటే కంబ్యాక్ ఇవ్వడానికి చాలా టైం పట్టింది ఎన్టీఆర్ గారికి. సో ఒక 6 years అవుతుంది కంబ్యాక్ ఇవ్వడానికి. సో మరలా ఇప్పుడు RRR తర్వాత కంబ్యాక్ వస్తున్నప్పుడు జనాలు చాలా ఎక్స్పెక్టేషన్ హైలో పెట్టుకుంటారు. సో డెఫినెట్ గా ఇంకొంచెం మంచిగా ఎడిటర్స్ చేస్తే బాగుండని నాకు అనిపిస్తుంది. అంత సినిమా లేదు బ్రో, అంత సినిమా లేదు. ఎందుకంటే రీసెంట్ కల్కి వచ్చింది, అందరూ చూసారు. ఆ సినిమాలో ఏమీ లేదు, మీకు అందరూ తెలుసు. కల్కి సినిమాలో అసలు ఏం లేదు, ఏమి లేకపోయినా సరే 1000 కోట్లు కొట్టి అందరూ అంటున్నారు. ఆ డబ్బు వేసుకుంటున్నారో లేకపోతే నిజం అర్థం కావట్లేదు. సో ఈసారి కూడా అట్నే చేసుకుంటారేమో, ఎందుకంటే పెద్ద హీరో కాబట్టి. ఎన్టీఆర్ ఆల్వేస్ బెటర్ యాక్టర్ బ్రో, బెటర్ దెన్ ఆల్ యాక్టర్స్. ట్రైలర్ లో కొంచెం డాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు, డాన్స్ ఒకటి లేదు, మొత్తం డైలాగ్ వర్షన్ ఉంది. ఎన్టీఆర్ కి నువ్వు డాన్స్ నేర్పిస్తున్నావా? ట్రైలర్ లో లేదు ఆ డాన్స్. ట్రైలర్ లో ఉన్నా లేకపోయినా సరే ఫ్యాన్స్ అందరికి తెలుసు ఎన్టీఆర్ డాన్స్ అందరికీ తెలుసు. ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్. సో డెఫినెట్ గా ఆయన మించి డాన్సర్ తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరు, ఇంక్లూడింగ్ బన్నీ. ఎలా రాబోతుంది, సంఘం ఎలా ఉండబోతుంది? రిలీజ్ అయినప్పుడు చూస్తావు నువ్వే.